సరళ శరత్ బాగున్నారా? ఈరోజు పొన్నగంటి కూరతో వచ్చానండి. మా ఇంట్లో రెసిపీ గోంగూరలాగా ఒలిసి చక్కగా ఆకులు తీసి ఇలా కడిగేసి పెట్టుకోవాలండి. కూర తాలింపుకి కావాల్సింది తెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆవాలు అంతేనండి. కొంచెం మినపప్పు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం పెసరపప్పు నానబెట్టుకోవాలండి. పిడికెడు పెసరపప్పు నానబెట్టుకోవాలి తాలింపులోకి వేయడానికి. కడిగేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకొని అందులోనే వచ్చి పొన్నగంటి ఆకు వేసుకోవాలండి. ఆకు వేసుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్నాక కలిపేసి 5 minutes మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పు నానబెట్టారు కదండి, ఈ పెసరపప్పు నానబెట్టింది వచ్చి వేసుకోవాలండి. మనకి ఎంత కావాల్సింటే అంత పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొంచెం వేసుకున్నానండి. కొంచెంసేపు మగ్గించుకున్నాక కూర రెడీ అండి. ఇది కళ్ళకు చాలా మంచిదండి. వీలైన మట్టుగా తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి. పొన్నగంటి కూర అండి, సరళ శరత్ స్టైల్లో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.